Audio Jungle. Audio Jungle. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్దు ప్రపంచం ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఈ వీడియోలో చూపించే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా అండి. చాలా సింపుల్గా నా స్టైల్లో చేశాను. అయితే ఈ పన్నీర్ బటర్ మసాలా చేయడానికి ఫస్ట్ ఒక గ్రేవీ చేసుకోవాలండి. కానీ ఆ గ్రేవీ క్లిప్పు మిస్ అయింది. అది ఎలా చేస్తారో నేను మీకు వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది, కర్రీ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఆ క్వాంటిటీని బట్టి మనం గిన్నె పెట్టుకుంటాము. అందులో నేను ఇలా బటర్ క్యూబ్ వేసుకున్నానండి. ఇలాంటి బటర్ క్యూబ్స్ మనకి మార్ట్స్‌లో దొరుకుతూ ఉంటాయి. నేను ఇక్కడ ఒకటే వేసుకున్నాను. మీరు ఒకటి కాకపోతే 2 కూడా వేసుకోవచ్చు. నేను ఒకటి సరిపోతుందని ఒకటే క్యూబ్ వేసుకున్నాను. సో, ఇప్పుడు ఇదంతా మెల్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. ఈలోపు నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సారీ అండి, ఏమనుకోకండి. కొంచెం నాది అంతా కిచెన్ గజిబిజీ ఉన్నది. కొంచెం వీడియో కూడా సరిగా లేదు. నేను ఒక్కదాన్నే షూట్ చేసుకుంటూ కర్రీ చేస్తున్నాను. అందుకే కొంచెం కింద మీద అట్లా అవుతుంది. ఏమనుకోవద్దు. కొంచెం ఓపిక పట్టి వీడియో చూసేయండి. సో, మనకి ఇక్కడ బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ మీడియం సైజ్‌వి చిన్నవి 2 కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 4 కట్ చేసుకున్నాను. సో, ఇవన్నీ మనం మెల్ట్ అయిన బటర్‌లో వేసుకొని అవి మంచిగా బటర్‌లో మంచిగా ఫ్రై అయ్యే వరకి మనం వెయిట్ చేయాలండి. ఎలా అంటే మనకి ఆనియన్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుందనమాట. అట్లా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించిందంటే మనము ఆనియన్స్ ఫ్రై అయిపోయినట్టే. నేను ఈలోపు ఏం చేస్తానంటే పన్నీర్‌ని క్యూబ్స్‌గా కట్ చేసుకుంటాను. ఎట్లా అంటే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం పన్నీర్‌ని క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. నేను పన్నీర్ మొత్తాన్ని చేసేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా బాబుకి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టమండి. నేను ఇది సెకండ్ టైమ్ అనుకుంటా చేయడము. ఫస్ట్ టైము కొంచెం హెల్ప్ తీసుకొని చేశాను. కానీ సెకండ్ టైమ్ మొత్తం నా ఓన్‌గా ట్రై చేశాను. సో, ఇలా పన్నీర్‌నన్ని ఒక రెక్టాంగిల్ షేప్‌లో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ సైజు పీసెస్ అయితే ఓకే అనిపించింది నాకు. ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం కెమెరా యాంగిల్స్ అవన్నీ పట్టించుకోకండి. నేను కొంచెం కొత్తగా స్టార్ట్ చేశాను. కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. సో, ఈలోపు మనం చెక్ చేసుకుందాం ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయా లేదా అని. చూసారా? ఆనియన్స్ మంచిగా ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చాయి. బాగా ఫ్రై అయ్యాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టైంలో మనము ఇందులోకి మనం రెడీ చేసుకున్న గ్రేవీ అంతా వేసుకోవాలి కదండీ! ఆ గ్రేవీ ఎలా చేశానంటే మనకి ఫస్ట్‌లో మనకొక చిన్నది ప్యాన్‌లాగా పెట్టుకొని అందులో టమాటాలు ఇంకా మనకి ప్యాన్‌లో టమాటాలు, ఆనియన్స్, 10 జీడిపప్పు వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఆరైన తర్వాత గ్రేవీ రెడీ చేసి పెట్టుకోవాలండి. సో, ఇక్కడ మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి రెడీ అయిపోయాయి కాబట్టి ఇందులో ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకోవాలండి. ఇందులోనే మనము ఇప్పుడే వేసేసుకుంటే మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిపోతుందనమాట. అవన్నీ ఏసి మంచిగా తిప్పుకొని కలియబెట్టుకున్నాను. అవన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను రెడీ చేసుకున్న గ్రేవీ ఇప్పుడు ఇందులో వేస్తాననమాట. ఈ గ్రేవీ ఎలా రెడీ చేశానో చెప్పాను కదండీ! ఆనియన్స్, టమాటా, 10 జీడిపప్పు ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసి ఇలా గ్రేవీ చేసి పెట్టుకున్నాను. ఈ గ్రేవీ చాలా ఇంపార్టెంట్ అండి మనకు పన్నీర్ బటర్ మసాలాలోకి. సో, గ్రేవీతో పాటు అందులో కొంచెం వాటర్ పోసుకున్నాను లైట్‌గా. మనకి ఇట్లా మిక్సీలో ఉంటుంది గదా! అంతా క్లీన్‌గా చేసేసి ఇందులో పోసేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది మనము ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మనం ఈ గ్రేవీకి ముందే ఇందులో మనము కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసాం కాబట్టి అవంతా ఈ గ్రేవీకి పట్టాలి. అప్పుడే గ్రేవీ అనేది టేస్ట్‌గా వస్తుంది. నేనేం చేశానంటే ఈ టైంలో నీళ్లు పోసుకోలేదండి. కొంచెం ఈ గ్రేవీ గూడా మనం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకుంటామనమాట. సో, ఈ గ్రేవీ బాగా ఫ్రై అవ్వాలండి. మొత్తం మిక్స్ చేస్తున్నా బాగా. ఎందుకంటే అందులో మనం యేసుకున్న మసాలాలన్నీ ఇందులో మిక్స్ అవ్వాలనమాట. మిక్స్ అవ్వడానికి ఇందులో వేసేసి బాగా కలియపెట్టుకొని కాసేపు మూత పెట్టి నేను కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాను. చూసారా? ఇప్పుడు బాగా ఫ్రై అయింది. దీనికి ముందు నేనేం చేశానంటే అది ఆయిల్ ఫ్రై అయిన తర్వాత నాకెంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకున్నాననమాట. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండాలి పన్నీర్ బటర్ మసాలాకి. సో, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా అది ఉడికించుకున్న తర్వాత మనకి ఏ క్వాంటిటీలో ఎంత థిక్‌నెస్ కావాలో అంత థిక్‌నెస్ అయ్యేవరకి ఈ గ్రేవీని మనం బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది థిక్‌గా, టేస్ట్‌గా బాగా వస్తుందనమాట. సో, నేను మూత పెట్టేసాను. మూత పెట్టేసి అట్‌లీస్ట్
3-4 మినిట్స్ కదిలిచ్చకుండా అలాగే ఉంచుకున్నానండి. ఎందుకంటే అప్పుడే మాది బాగా మరిగి మనకి గ్రేవీ అనేది థిక్‌నెస్ బాగా వస్తుంది. చూసారా? ఇప్పుడు చూడండి నా గ్రేవీ అనేది కొంచెం థిక్‌గా మంచిగా వచ్చింది. పైన ఒక లేయర్‌లా ఫార్మ్ అయిపోయింది కదా! అంటే కొంచెం దగ్గర పడ్డది. థిక్‌గా వచ్చిందనమాట. మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఓకే. లేదంటే ఇంకా కొంచెం సేపు మనం ఇంకొక ఎక్స్‌ట్రా 2-3 మినిట్స్ పెట్టుకొని ఇంకా గ్రేవీ అయ్యే వరకు మంచిగా చేసుకోవచ్చనమాట. సో, ఇలాగ ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం కెమెరా యాంగిల్స్ అని అలా ఇలా అవుతున్నాయి. ఏమనుకోవద్దండి. కొంచెం ఓపిక పట్టుకొని వీడియో చూడండి. నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా కాకుండా చూసుకుంటాను. మా బాబు చూస్తూ ఉన్నాడు. మమ్మీ అయిందా? అయిందా? అని అవుతుందని చెప్తూ ఉన్నాను. సో, గ్రేవీ బాగా మరిగిపోతుందనమాట. మనకి ఈ టైంలో మనం చేసే మిస్టేక్స్ అంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయాయండి. ఎందుకంటే కొంచెం హడావుడిలో తీసుకుంటూ ఉండేసరికి వాటర్ ఎక్కువ పడ్డాయి. కొంచెం టైం పట్టిందనమాట నాకు థిక్‌నెస్ రాడానికి. నేనిక్కడ క్రీమ్ యాడ్ చేస్తున్నా అండి. కానీ రాంగ్ స్టెప్ అనమాట. క్రీమ్ ఇప్పుడు యాడ్ చేయకూడదు. మనం క్రీమ్ ఎప్పుడు యాడ్ చేయాలంటే మన పన్నీర్ ఏసిన తర్వాత దింపి ఒక 1 మినిట్‌కి ముందు పైన క్రీమ్ ఏసుకోవాలి. కానీ నేనేం చేశానంటే తెలియక క్రీమ్ అనేది గ్రేవీలోనే వేసేసుకున్నాను. కానీ మీరు అలా మిస్టేక్ చేయకండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. క్రీమ్ అనేది లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేను కట్ చేసుకున్న మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మన మెయిన్ హీరోయిన్ కర్రీలోకి ఏసేసాం. మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అందులో ఏసేసామనమాట. నాకు ఈ గ్రేవీ సరిపోతుందండి. ఎందుకంటే ఈ పన్నీర్ వేసాను కాబట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ నేను 5 మినిట్స్ ఎట్లాగో ఉంచుకుంటాను కాబట్టి నాకు ఇంకా గ్రేవీ థిక్‌గా అవుతుంది. సో, పన్నీర్ అనేది గ్రేవీలో వేసేసాను. వేసేసిన తర్వాత చాలా స్మూత్‌గా, మెల్లగా హ్యాండిల్ జేయాలండి. ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది గాబట్టి వెంటనే విరిగిపోయి మనకి పీసెస్ అవుతుంది గాబట్టి ఎక్కువ కలిపెట్టకుండా వేయగానే ఒక్కసారి అలా అనేసేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వదిలేయండి. చూసారా? వదిలేసిన తర్వాత మనకి ఇలా అవుతుంది. వదిలేసి మనకి ఇలా అవుతుంది. ఎందుకంటే మనం అందులో వేసిన మసాలాస్ అన్నీ ఇందులోకి ఈ మా పన్నీర్‌లోకి గూడా బాగా అబ్జర్వ్ అవుతాయనమాట. మీరు పన్నీర్ ఇలా అయినా వేసుకోవచ్చు. దీనికంటే లేకపోతే కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని కొంచెము అట్లా గూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా పన్నీరే వేసేసానండి. ఎందుకంటే ఆయిల్ మళ్ళీ అందులో బటర్ వేసాను. ఆయిల్ ఎందుకు ఎక్కువ ఆయిల్ ఏసుకోవడం అని చెప్పి నేను అలా చేసేసాను. సో, నాకు పన్నీర్ కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి. సో, నాకు గ్రేవీ గూడా ఓకే. మా ఇంట్లో బాబుని అడిగాను ఓకే. దీనిలో లాస్ట్‌గా కసూరి మేతి వేస్తాననమాట. కసూరి మేతి వేయగానే మనం కర్రీస్‌లో భయంకరమైన ఫ్లేవర్ బాగా యాడ్ అయిపోతుందండి. చాలా టేస్ట్ అనిపిస్తది కర్రీ గూడా. సో, మంచిగా ఒక చిన్న స్పూన్ అంత కసూరి మేతి తీసుకున్నాను. బాగా క్రష్ చేసేసుకున్నాను. క్రష్ చేసేసుకొని పైన చల్లుకున్నాను. నీట్‌గా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా ఇలా కలిపి పెట్టుకొని మళ్ళీ ఒక్క 1 మినిటేనండి. 1 మినిట్ పొయ్యి మీద ఉంచాను. చూసారా? నా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. బుడగలు పన్నీర్ కర్రీ రెడీ. ఇది నా స్టైల్‌లో అండి. సింపుల్‌గా నేనెలా చేసుకున్నాను అంటే, మనకి హోటల్ స్టైల్‌లో అంటే అంత నాకు రాదు కాబట్టి నేనిలా రెడీ చేసుకున్నాను. ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా? చాలా సింపుల్‌గా చేసుకున్నాను. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇది నా ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. Thank you. Thank you so much.